రీసెంట్‌గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒకటి సహజీవనం గురించి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఏంటిది? అది ఏంటంటే సహజీవనం చేసేవాళ్ళు హ్మ్. 1 మంత్ దాటితే హ్మ్. వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి. ఆ! 1 మంత్ దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలనుకోండి హ్మ్. 10,000 రూపాయలు ఫైను, హ్మ్. 3 నెలలు జైలు కూడా ఉంటుందండి. హ్మ్. అంటే పెళ్ళిళ్ళు ఏమైపోతాయి మరి సహజీవనం మొదలెడితే కాదు మాస్టారు. సుప్రీంకోర్టు ఒక 2, 3 ఏళ్ల క్రితం ఎప్పుడో తీర్పిచ్చింది దీని మీద. సహజీవనం చేయొచ్చని. అంటే ఇలాంటి మరి ఇంగ్లీష్‌లో నువ్వు తెలంగాణ అబ్బాయి కాబట్టి ఈ వర్డ్‌కి అర్థం తెలియచ్చేమో. ఉమ్. లత్కోర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న ఇంగ్లీష్‌లో? తిట్టని తెలుసు. మీనింగ్ ఏంటి? మరి అలాంటి తీర్పులు అనాలేమో నాకు తెలియదు సార్. అందుకు పెద్దోళ్ళు కదా అందుకని అడుగుతున్నా. అదే జడ్జిలు ఇచ్చిన తీర్పు. చాలా అంటే ఉమ్. ఆక్వర్డ్ అంటాం కదా, అవును. అలా ఉంటుంది సార్ అసలు. ఉమ్. ఒక స్త్రీకి ఇష్టమైతే ఎవరితో అయినా తిరగచ్చు, పురుషుడికి స్త్రీ ఇష్టమైతే ఎవరితో అయినా కలవచ్చు. ఉమ్. అంటే యూ జస్ట్ లీడ్ లైఫ్ లైక్ యానిమల్స్. ఇలాంటి తీర్పులు. ఇంకా వరస్ట్ ఏమిటంటే మగోళ్ళు ఉమ్. దాని మీద పరిశీలన. అంటే అసలు వీళ్ళకి పని లేదా ఏంటి నాకు అర్థం కాదు సార్. ఉమ్. ఇప్పుడు ఉమ్. సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా అవును. ఈ దేశంలో? అవును. ఇంపార్టెంట్ సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఉమ్. రైతుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, అవునండి. ఆర్మీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఉమ్. పేదల సమస్యలు ఎన్ని ఉన్నాయి, నిరుద్యోగ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఉమ్. ఆడపిల్ల ట్రాఫికింగ్ సమస్యలు ఎన్ని ఉన్నాయి. 2019, 20, 21 ఈ మధ్యలో 13 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు ఉమ్. ఈ దేశంలో. 13 lakhs అంట. ఉమ్. వాళ్ళు ఏమైపోయారు సార్? ఉమ్. ఇలాంటివి మానేసి మగోడు ఉమ్. ఆడిపిల్లం ఈడి మొగుడు ఏం సార్? వీళ్ళకి పని లేదా? వీళ్ళకి డబ్బులు ఎక్కువ చాలా ఉమ్. వరస్ట్గా ఉంటుంది సార్ వీళ్ళు ఇలాంటి మాట్లాడాలంటే. ఉమ్. అలాగే నేను నిన్న ఇప్పుడు రజాకారు మీరు విన్నారుగా, ఉన్నారుగా. రజాకార్ సినిమా. ఆ టాపిక్లో ఉమ్. 52 సెకండ్లు ఉమ్. జనగణమనకి నిలబడడానికి నొప్పి కలిగినటువంటి ఉమ్. 52 సెకండ్లు నిలబడలేని లపూడ్సు ఆ. కోర్టులో కేసేస్తే ఐచ్ఛికం అన్నారు సార్. ఎవరి లపూడ్సు నాకు అర్థం కాదు ఆ. సార్. ఎవరిష్టం ఒరేయ్, వాళ్ళు. నువ్వు భారతీయుడు కదా, నువ్వు అన్నం తింటలేదా? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ 52 seconds అని గడ్డి పెట్టాల్సిన యు ఆర్ ఇన్ సచ్ పోస్ట్. అది ఐచ్ఛికం అని చెప్పేసి మీ ఇష్టం కావాలంటే ఏం నిలబడి- మాట్లాడాలి సార్? ఏం ఉమ్. మాట్లాడతాను సార్? ఉమ్. ఏం మాట్లాడతాను? భైరి నరేష్ అని ఒక పేరు వినే ఉంటారండి. నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి క్షమాపణ కూడా చెప్పాడు. వీడియో కూడా ఉంది, చెప్పండి. మొన్న స్వామీజీలందరూ కలిపి కొద్దిగా ఏదో ఆయన అనబోయారు. అంటే ఆయనది ఒక వీడియో చూశానండి. ఏం సార్ మీరు ఎప్పుడో 1947 అన్నీ మాట్లాడతారు? లేదు, ఒక విషయం ఏంటంటే అలా ఆడైపోయింది. అయిపోయింది. అతన్ని ఏదో కార్ యాక్సిడెంట్ ఎన్ని గొడవలుగా ఉంది. అది విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు కదా మీకు, తిరుపతిలో చిరుతపులులు అంటే మీ ద్వారా వినాలని, అందుకని లేదు మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుతపులులు మరి ఆ పాపనెత్తిపోయి ఓ బాబునెత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న వేశారనమాట. అది 1947 క్వశ్చనే. అంటే మీ ద్వారా కొద్దిగా విందామని. అయినా క్వశ్చన్ అయిపోయిందండి. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉమ్. నువ్వు దేవుణ్ణి నమ్మినా ఉమ్. నమ్మకపోయినా చచ్చిపోతావు. రాసుకోండి, రాసుకోండి, సంతకం పెడతా కావాలి. ఉమ్. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలోడు అవుతావు. ఆ. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది. ఉమ్. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు కష్టం వస్తుంది. ఉమ్. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు అది. అదే దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది. ఉమ్. ఎవరన్నా నాస్తికుల పేరు చెప్పండి ఒకటి రెండు. సమరం గారు. సమరం. ఓకే, ఆయన దేవుడు నమ్మడు, నాస్తికుడు. ఉమ్. ముసలోడు అయ్యాడా లేదా? అయిపోయాడు కదా మరి. చచ్చిపోతాడు లేదా? రోగం వస్తుందా లేదా? అవునండి. టాపిక్ ఏం సార్ ఇందులో? ఉమ్. కష్టం రాకుండా ఉండదు సార్. ఉమ్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఉమ్. ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? ఉమ్. జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు అష్టదిక్పాలకులకి, ఏదో మీటింగ్. ఉమ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. ఉమ్. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే ఉమ్. అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఉమ్. ఆ పక్షి
చెప్పింది చిలక ఉమ్, అని నవ్వాడు. ఉమ్. యమధర్మరాజు గారు. కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడకు తమ్ముడు, ఉమ్, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాడు. ఆహా. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఉమ్, ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అది నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఉమ్, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. ఆ. మీకు ఎదిగిందిగా. ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు. అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దానికి పెట్టడానికి. ఉమ్, అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది. అంటే నీ టైం అది. ఉమ్, ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఉమ్, ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి ఆ, బోల్డ్ అవమానాలు పొంది ఉమ్, ఇన్ని చేస్తే 12 ఏళ్ళు ఉమ్, రోజు పావు సేరు ఉమ్, జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాళ్ళు. ఉమ్, రోజు పావు సేరు ఉప్పు, ఉమ్, ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. ఉమ్. పావు సేరు ఉప్పు వేస్తారా? అది అమ్ము. ఆ, పావు సేరు పిండికి ఉమ్, రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. ఉమ్. తెలిసి వెళ్ళారు గోల్కొండ? అవును, చూశాను. వెళ్ళకపోతే వెళ్ళండి. ఆ. నేను వెళ్ళాను. పెద్దదే. ఉమ్, యాక్చువల్గా వాడు తానీష్ అది స్టోర్ హౌస్ అది. ఉమ్, బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఉమ్, ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. ఉమ్. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని ఉమ్, దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఉమ్. ఎన్నాళ్ళు 12 ఏళ్ళు. 12 ఏళ్ళు. ఆ. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. ఉమ్, మరి రామదాస్ గారు ఉమ్. లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది. ఉమ్, ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి ఉమ్. నీ బాబు సొమ్మ నీ మామగారు సొమ్మ ఏదో డైలాగులు వేసాడు. ఎవరు? వేసి మళ్ళీ అమ్మ ఉమ్, కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని ఉమ్. అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నావునా? అవును, నువ్వు అవును. పార్టీ మార్చితే మాట్లాడతాం గొర్రెల్లాగా. అవును. రీసెంట్ గా రామ మందిరం కట్టారు. ఏమంటారంటే చాలా ఎవరు వీళ్ళంటే ఎవరు? వీళ్ళంటే చాలా మంది, కొంతమంది అంటే మోడీకి ఎగ్నిస్ట్ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఎగ్నెస్ట్గా ఉండడం వేరు, ఉమ్, ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. ఉమ్, వీళ్ళు ఎవరు అంటే ఇప్పుడు వాడికి ఆకలిస్తుందండి, ఉమ్, మీరు అన్నం పెడుతున్నారు సార్, వీడు కామెడీ చేస్తాడు, ఉమ్. ఈ దుర్గాప్రసాద్ బిల్డప్ కోసం పెడుతున్నాడు అంటాడు. ఈడేం పెట్టాడు పనికి మాట్లాడు, ఇటు గ్లాసు నీళ్ళు ఎవడు ఆ, ఫ్రీ కదా కామెంట్. ఆ, బెవర్స్ ఎంత చెప్పాడు కదా, బెవర్స్ కామెంట్ అంతే. అది. ఆయన అన్నం పెడుతున్నాడుగా, పోని ఫోటోకే పెట్టాడు, ఆ, ఫోటో కోసమే పెట్టాడు. అయితే అన్నం పెట్టాడు, వాడు ఆకలి తెచ్చాడా? ఉమ్, ఈడ ఏ నీళ్ళు కూడా ఎవడో కామెడీ చేస్తాడు. ఉమ్. అది మీకు అర్థమై ఉండాలి. ఇంకా అది. చెప్పనా? అది. మీ క్వశ్చన్ చెప్పండి పోనీ. ఇప్పుడు అది నాకు అర్థమైంది. అమ్మ పెట్టదో ఉమ్, అడుక్కొని ఉదయం. అది అనమాట ఆ బ్యాచ్ అది. ఉమ్, వాడు గుడి కడతాడా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ ఉమ్. క్వశ్చన్ వినకుండా మాట్లాడే గమనించారా? కొద్ది చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది. గమనించారా? అవును. అంటే మొత్తం బియ్యం అంతా అన్ని మెతుకులు లెక్కాలేంటి? అవును. అన్ని మెతుకులు పెంచగల ఒక మెతుకు చాలుగా. అవును. అఖిలేష్ యాదవ్ అని అక్కడ మాజీ సీఎం అవును. యూపీ, యూపీ. అతను అయోధ్య రామ మందిరం అయిన తర్వాత అక్కడ ఆ పార్టీలు భేదం లేకుండా అందరూ దండం పెట్టుకున్నారు రాముల వారికి. వీడు వెళ్ళలే. ఉమ్, వెళ్ళకపోతే ఆ అసెంబ్లీలో ఎవరో క్వశ్చన్ చేశారు, మీరు వెళ్ళలేదా దండం పెట్టుకోవడం కానీ ఉమ్, అంటే ఆ పెద్ద మనిషి, మేము యాదవస్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, ఉమ్. రాముడు దండం పెట్టడం ఏదో పైత్యం. ఆ, రాముడు కృష్ణుడు ఒకే విష్ణు అవతారం వీళ్ళు. సరే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉమ్. మరి మామూలుడు కాదు కదా, అవునవును. 90 mm, ఉమ్, వీళ్ళు 90 ml, ఆయన 90 mm రాడు. ఆయన చెప్పాడు, అవును ఉమ్, వీడు కృష్ణ భక్తుడైతే అక్కడ ఉమ్, మధురలో వీడు అధికారంలో ఉన్నప్పుడు గుడికి ఏమన్నా చేసి ఉండాలి కదా. ఉమ్. ఏది చేయలేదు. వీళ్ళు నికృష్టులు, వీళ్ళు ఏం కృష్ణ భక్తులు కాదు, ఉమ్, వీళ్ళు ధర్మ వ్యతిరేకులు. ఉమ్. వాళ్ళ నాన్న అంటే ములాయం సింగ్ యాదవ్ అనే అతను అవును. కొన్ని వందల మంది కరసేవకుల్ని కాల్చి చంపించాడు. అయోధ్య రామ మందిరం ఎలాగైతే నిర్మించబడిందో అలాగే
ఇది జ్ఞానవాపి అని ఉందటండి వారణాసిలో. అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది, దాని వెనక కింద ఇది ఉంది, శివాలయం ఉంది. శివలింగం దొరికిందిగా, కన్ఫర్మ్ దొరికింది, కనబడింది, చెక్కుడు అంతా. ఇంకేంటి అనండి. అంటే అలాగే కట్టాలంటారు, ఇది కూడా ఇప్పుడు కట్టాలంటారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళటమో ఏదో చేయాలన్నమాట వీళ్ళు. కోర్టుకి వెళ్ళారు సార్. ఇప్పుడు కుర్చీ బాగుందిగా, కుర్చీ బాగుంది. మీరు దాదాపు 2 hours 3 hours కుర్చీలో కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 3 వచ్చారు కాబట్టి నెమ్మదిగా కుర్చీ పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారా ఏంటి? చేస్తారా? అది చేయ కదండి. ఒకవేళ ఆయన అదేంటండి అంటే ఏంటి, మేము 3 hours నుంచి కూర్చున్నాం మాదే అని అన్నారు అనుకోండి, ఆ ఇంటి ఆయన తన బలం చూపించాలి వద్దా? బలం చూపించాలండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. థ్యాంక్స్. వాడికి అర్థమైంది, మీకెందుకు అర్థం? ఇంకేంటి? నాకు ఒక ధర్మ సందేహం ఉందండి. దేవుడు ఉన్నారు అంటుంటారు కదా, ఉన్నారు, ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి అంటే చాలా మంది అనుకునే విషయాలు మాట్లాడండి. నేను మీకు మీ దృష్టి తెచ్చి మీరు ఏం చెప్తారని నేను చెప్తున్నాను. ఏంటంటే దేవుడిలాగా మంత్రజాత కానీ మహిమ చేత కానీ అందరికీ మంచి బుద్ధి ఉండేలాగా, అందరూ సకల సౌకర్యాలు ఉండేలాగా, అందరూ సంతోషంలో ఉండేలాగా చేసేయచ్చు కదా. ఈ బాధలు రోగాలు ఇవన్నీ ఏంటని కొంతమంది అంటుంటే నేను విన్నానండి. చాలా మంది అడిగేస్తారు కదా, అందుకని విని నీరసం వస్తుంది సార్. ఇవన్నీ యాక్చువల్ ఓల్డ్ క్వశ్చన్, కొత్తదే. అవును, నాకేమో రిపీటెడ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. వీళ్ళు ఏం చదవరు సార్, ఈ క్వశ్చన్ వేస్తారే వీళ్ళు ఏం చదవరు, ఏం వినరు. ఎవరైతే వేసారు ఇలాగా వాళ్ళ మైండ్లో ఏదో వస్తే ఆ ఊహంతా అల్లేస్తారు. వాస్తవం ఏంటంటే, కానీ నన్ను మాత్రం దాంట్లో కలుపుకోండి, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అంటలేదు. ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో, ఇతి దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఏంటి అంటే బాధలో కానీ సంతోషం కానీ అది శాశ్వతం కాదన్నట్టుగా నాకు అర్థమైంది. ఇతి దిస్ ప్లేస్, దుఃఖం మిజరీ, ఆలయం దిస్ ప్లేస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ మిజరీ అండ్ అశాశ్వతం, నాట్ పర్మనెంట్. దేనికి పేరు పెట్టాడు? ఈ లోకానికి పేరు పెట్టాడు. యు ఆర్ 60+, మేబీ యు ఆర్ 20+. అందరూ మనుషులమే, కానీ ఏజ్ డిఫరెంట్ ఉందిగా. ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు గేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందిగా, థింకింగ్ డిఫరెంట్ ఉంటుందిగా. నీవు పుట్టడం, నువ్వు పెరగడం, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. 5 వేలు సమానంగా ఉన్నాయా? లేవు కదా, మరి నీ వేలే సమానం లేవు. కాబట్టి ఈ దుఃఖమయ ప్రపంచంలో నీ కర్మ ప్రకారం నీకో బాడీ ఇవ్వబడుతుంది. ఒకే ఇంట్లో 4 పుడితే అందరి ఫేస్లు ఒకలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, అందరి రంగులు ఒకలా ఉండవు, అందరి టాలెంట్ ఒకలా ఉండదు. ఎలా? ఎందుకని? దేవుడు అందరికి ఈక్వల్గా పెట్టచ్చు కదా. అది ఎందుకు పెట్టాలి? సరే పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. బ్యాంకు ఏదో దాంట్లో అకౌంట్ ఉంటుంది మనకి. ఆ బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉంటాయి. మీ అకౌంట్లోనేమో 4 లక్షలు, ఆడి అకౌంట్లోనేమో 50,000, వీడి అకౌంట్లో 25,000, ఇంకోటి అకౌంట్లో 50 లక్షలు, 70 లక్షలు. ఆ బ్యాంకు వాళ్ళకి ఎంత పక్షపాతం, ఆ డబ్బులు అందరికీ సమానంగా పంచుతుంది. అలా ఉంది మీకు విషయం. అవునా కదా? అలా నీ కర్మ ప్రకారం నీ శరీరము, నీ వాతావరణం, నీ తిండి తెప్పులు ఇవన్నీ ఉంటాయి. ఏ దేశంలో అయినా చూడండి, పోనీ ఎక్కడ అందరూ ఒకలాగా ఉండడం కుదరదు కదా సార్. చాలా రిచ్ కంట్రీ కూడా బెగ్గర్స్ ఉంటారు. అమెరికాలో బెగ్గర్స్ ఉంటారు అనుకుంటున్నారు ఏంటి? ఉంటారు తెలుసా మీకు? రోడ్డు పక్కన పడుకుంటారు తెలుసా? ఈవెన్ బిగ్ కంట్రీ హ్యావ్ బెగ్గర్స్. అది కాకపోతే కొద్దిగా లిమిటెడ్ అని ఉంటుందేమో, అలాగా నేను చూడదు. కానీ మనకి మాఫియాలాగా ముష్టిగా ఉంటుంది మన దేశంలో. అవును, పిల్లలు వేసుకుని వస్తారే చిన్న పిల్లల్ని, వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోయే ఆ పిల్లోడు ఎందుకు అలా నిద్రపోతాడు వాడు అంటే, నిన్న మనకు అక్కడ ఆయన గెలిచారు అశోక్ తేజ గారు, శుద్ధాల అశోక్ తేజ, ఆయన పాట పాడేశారు. గుండె పిండి అయిపోతుంది, చాలా పెయిన్గా ఉంటుంది. ఆ తల్లి కూలి పనికి వెళ్తుంది, ఆ పిల్లోడు కళ్ళు తాగిస్తుంది. ఎందుకమ్మా తాగిస్తున్నావు అంటే, నీకు పాలు ఇవ్వడానికి నాకు పాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నీకు పాలిచ్చి నిన్ను పడుకోబెట్టి వెళ్తే నేను పనికి వెళ్ళాలి. ఆ పాట చాలా బాగుంటుంది, చాలా హార్ట్ పెయిన్ వస్తుంది. అంతా నీకు పాలిచ్చి నేను వెళ్తే నువ్వు మళ్ళీ నిద్రపోయి లేచి మళ్ళీ పాలకు ఏడుస్తావు, ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చిపోతావు.
అందుకని నా పాలు నేలపాలు చేసి నిన్ను కళ్ళు దాగిస్తున్నాను, నేను వచ్చే వరకు నిద్రపోరా ఒలా ఒలా అని ఆవిడ అది. చాలా బాగుంటుంది ఆ ఆ పాట. లంబాడి భాషలో, చాలా మ్మ్. పెయిన్ఫుల్గా అని రాశారు, పాడారు. నిన్న కూడా నేను మనం. అప్రిషియేట్ చేశాను. ఈ రోడ్డు మీద బెగ్గర్స్ పిల్లల్ని తీసుకొస్తారే, ఆ, వాళ్ళకు 2000 ఎంతో జీతం పర్ డే. దాన్ని సప్లై చేసేవాళ్ళు ఉంటారట ఈ ముష్టియాకి. ఆ పిల్లవాడికి కళ్ళు ఏదో మందు తాగిచ్చేస్తారు, వాడిని అలా పడుకోబెట్టి అడిగితే మనం జాలితో ఇచ్చేస్తే అది అలా అది ఒక ప్రమాదకరమైన క్రీడ అయిపోయింది. అదొక మాఫియా. మనం ఎవరు కూడా జాలి పడకూడదు, ఇవ్వకూడదు డబ్బులు. చాలా దురదృష్టకరం సార్. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా సార్, పోలీసు పట్టుకోవడం అన్నీ. ఎవరిని పట్టుకోవాలి? వాళ్ళకి పని లేదా? ఎన్ని పనులు ఉన్నాయి సార్? సామాజిక స్పృహ పెరిగితే చాలా సమస్యలు తగ్గుతాయి. ప్రజల్లో చైతన్యం రావాలి. మాతృదేవోభవ అని ఏదో ఒక ఆశ్రమం ఉంది సార్ హైదరాబాద్లో. వెళ్ళండి సార్ ఒకసారి. నేను వెళ్ళాలి, కుదరంలే. వాళ్ళు చాలా పని చేస్తున్నారు, వందల మందిని బాగు చేస్తున్నారు. చాలా చాలా చేస్తున్నారు సార్. ఓకే. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అని వాళ్ళు చేస్తున్నారు. అబ్బాయి కిషోర్ ఎవరు దండం పెట్టాలి సార్, చిన్నోడైతే ఏంటి సార్.